ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని సన్నిధిలో సమయం గడుపుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టతను ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? ఆదివారం దినమున దేవుడి మందిరానికి రాకుండా, దేవుడి మందిరంలో దేవుని ఆరాధించకుండా, ఇలాంటి శ్రేష్టమైన దినమును, ఇలాంటి శ్రేష్టమైన సమయమును నువ్వు పోగొట్టుకుంటే మరలా అలాంటి శ్రేష్టమైన సమయము మరలా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంటండి. నువ్వు గడిపే ఒక్క రోజు 1000 దినముల శ్రేష్టతను నీకు ఇస్తుందంట. ఆ విషయాన్ని గమనించి దేవుడి బిడ్డమైన నీవు నీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, నీ సమయాన్ని పోగొట్టుకోక, నీకు కలిగిన శ్రేష్టతను విడిచిపెట్టుకోకుండా శ్రేష్టమైన ఆశీర్వాదము దేవుడి మందిరములకు వెళ్ళి దేవుని ఆరాధించి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోట రీతిగా శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత తన మందిరంలో ఉన్న మేళ చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతరమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు కృష్ణ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. నీ మందిరంలోని శ్రేష్టత ప్రతి ఒక్కరికి యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఆదివారం నీ మందిరానికి రాకుండా ఉండుటకు కలుగుతున్న ప్రతి ఆటంకాలు దూరపరిచి ప్రతి బిడ్డ నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో ఉన్న శ్రేష్టత పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.